హాయ్ ఫ్రెండ్స్, ఆ పిల్లలు మొన్న ఎగ్జామ్స్ రాశారు కదా, వాటికి రిపోర్ట్స్ అయితే ఈరోజు ఇచ్చారు. రిపోర్ట్ కార్డ్స్ వీటి దగ్గరికి ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చామన్నమాట. మా ఇద్దరు పిల్లలు పాస్ అయిపోయారు. మా చిన్న బాబు అయితే సెకండ్ ర్యాంక్ వచ్చాడు, మా పెద్ద బాబు పాస్ అయిపోయాడు, ర్యాంక్స్ రాలేదంటే. ఇద్దరికి మార్క్స్ అయితే మంచిగానే వచ్చినాయి. మా పెద్దోనికి అయితే చిన్నోళ్ళకి అయితే 500కి 494 వచ్చినాయి. నాట్ బ్యాడ్, ఓన్లీ 6 మార్క్స్ తగ్గినాయి అన్నమాట. అదే అందుకోసం ఆయన మాట కూడా తీసుకున్నాడు, నేను మంచిగా పాస్ అయ్యి ర్యాంక్ తెచ్చుకుంటే నాకు ఐస్ క్రీమ్ కేకు రెండు కూడా ఇంట్లోనే చేసి పెట్టాలి అని. నేను కూడా ఓకే తెచ్చుకుంటారు కదా అనేసి ఓకే అని చెప్పాను. ఇప్పుడు తెచ్చుకున్నారు కాబట్టి స్కూల్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేంత వరకు కూడా నా బుర్ర తినేస్తాను. నేను ర్యాంక్ తెచ్చుకుంటానని తెచ్చుకున్నాను. 6 మార్క్స్ కదా తగ్గి నాకు ఐస్ క్రీమ్ కొంటావా లేకపోతే ఐస్ క్రీమ్ ఇంట్లో చేస్తావా, ఇప్పటికిప్పుడు కావాలి ఐస్ క్రీమ్ అని. ఐస్ క్రీమ్ ఇప్పటికిప్పుడు కావాలంటే ఇంట్లో చేయడానికి కుదురుతుందా ఫ్రెండ్స్ చెప్పండి? అవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవాలి, ఇంట్లో ఏమున్నాయో ఏం లేదో చూసుకోవాలి, టైం పడుతుంది కదా, అది చేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టాలి, అదంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పటికిప్పుడు అవ్వదు, తర్వాత చేస్తాను అంటే అయితే నాకు రెడీమేడ్గా ఉన్నది ఇప్పుడు షాప్ దగ్గర తీసుకునేది కొనేసాను. అట్లుంది. ఎండ చూస్తేనేమో మండిపోతుంది బయట. కొంతసేపు అయినా వెళ్దాము అనేసి చెప్తే ఒక 5 మినిట్స్ ఆగిందనమాట. వీడియో చేసిన తర్వాత వెళ్దాము అన్నానని. ఇప్పుడు తీసుకెళ్ళు ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వేరే ఏమన్నా మాట్లాడుకోవచ్చు అంటుంది. అంతేనా? అంటే ఇక కంపల్సరీ కొనాలి, తర్వాత కొనుక్కోవచ్చులే. తర్వాత కొనుక్కోవచ్చు అంటే ఇప్పుడు వద్దు కదా. వద్దా? వద్దంట. ఓకే వద్దన్నా మరి అయితే. ఓకే ఫ్రెండ్స్, మా పిల్లలు ఇద్దరు అయితే బాగానే చదువుకుంటారు, మంచిగా చదువుతారు, మంచి మార్క్స్తోనే పాస్ అయ్యారు. ఇది మా చిన్న బాబు చెప్పేసాను కదా, మా పెద్ద బాబు ఈయన పాస్ అయిపోయాడు, ర్యాంక్ అయితే రాలేదు. కానీ ఈయనది కొంచెం హ్యాండ్ రైటింగ్లో పోయింది అనమాట. మార్క్స్ హ్యాండ్ రైటింగ్ అంటే ఈయన కలిపి రైటింగ్ అంతా రాసేస్తారు. వాళ్ళు ఏమంటారంటే స్పెల్లింగ్కి గ్యాస్ ఇచ్చి వర్డ్ బట్టి గ్యాస్ ఇచ్చి నీట్గా రాయమని చెప్పండి మేడం. నేను ఇంట్లో అలానే చెప్తాను, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చెయ్యి అని చెప్తుంటే వాడికి అర్థం కావట్లేదు అంట. చిన్నప్పుడు అంతే కదా, ఎవరికి అంత అర్థం కాదు. మనం ఆ స్టేజ్ దాటి చేసినాం కాబట్టి మనకి అసలు గురించి అదంతా కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకు అర్థం అవుతుంది. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఆ టైం వచ్చినప్పుడు అరే మా మమ్మీ వాళ్ళు చెప్పాలి, ఆ టైంలో ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండేది, రైటింగ్ వల్ల మార్క్స్ తగ్గుతున్నాయి, అదంతా ఇప్పుడు వాళ్ళు అంత మైండ్గా తీసుకోలేరు. వాళ్ళు ఏంటంటే స్కూల్కి వెళ్ళొచ్చామా, తిన్నామా, టీవీ చూస్తున్నామా, ఫోన్లో షార్ట్ వీడియోస్ చూద్దామా, ఇదే ఉంటుంది. అంతే కదా ఫ్రెండ్స్. ఫోన్ చూసినా కూడా బాగా చదువుతారు. నేనేమంటున్నా అంటే ఫోన్ మనకి చేతిలో ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకటి రాకపోతే దాంట్లో సెర్చ్ చేసుకుని మీకు వచ్చేంత వరకు చూసుకోండి. ఒకటి సెర్చ్ చేస్తామంటే దాని మీద చాలా వీడియోస్ పెడుతున్నారు కాబట్టి దాంట్లో చూసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అందులో కలెక్షన్ చేసుకోవచ్చు కదా అని చెప్తున్నారు. మాట్లాడు ఏంటి కొలుగురు అలా వచ్చింది. మా బాబుది అయితే ఈయనది ఫోటో వేశారు, స్కూల్లో కూడా వేశారు, బోర్డు పైన పెట్టారు. లాస్ట్ టైం కూడా వచ్చింది, చాలా హ్యాపీ. ఇంతైతే ప్రాబ్లం ఏం లేదు. పెద్ద బాబుతో కూడా ప్రాబ్లం లేదు, కానీ కొంచెం మార్క్స్ వస్తాయి, ర్యాంక్స్ రావు. ఆయనకి కంప్లైంట్ ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే హ్యాండ్ రైటింగ్ అదొకటే కొంచెం ప్రాబ్లం అయినది. ఈ సమ్మర్ హాలిడేస్లో కొంచెం ప్రిపేర్ చేయండి మంచిగా. నెక్స్ట్ టైం ఇప్పుడు 5th కంప్లీట్ అయిపోయింది, 6th వెళ్తాడు. 6th నుంచి ఇంకా బర్డెన్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ హోంవర్క్స్ వస్తాయి, ఎక్కువ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. కొంచెం ప్రిపేర్ చేస్తూ ఉండండి మేడం అని చెప్తున్నారు టీచర్స్, మేడమ్స్. ఓకే అని చెప్తాం. మీరు అంతకుమించి మనం ఏం చేయలేము కదా. మనం చెప్పేది మనం చెప్తాం, వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేయాలి, అంతే కదా. చదువుతా కదా హాలిడేస్లో? కాదు చెప్పు, చదవాలి, చదువుతా కాదు. నెక్స్ట్ టైం నీకు కూడా ఆడుకుంటా. ఈయన 2nd కంప్లీట్ అయిపోయింది, ఈయన కూడా 3rd వెళ్ళిపోతాడు. ఈయన 2nd కంప్లీట్ అయింది, ఆయనకు 6th కంప్లీట్ అయింది. ఆయన 6th, ఈయన 3rd. మంచిగా బాగానే చదువుతారు, గుడ్ మార్క్స్ వస్తాయి. ఈయనకు ర్యాంక్స్ వస్తాయి, ఆయనకు ర్యాంక్స్ రాదు, అదే కొంచెం ఫీల్ అవుతాడు. ఆయన మంచిగా చెప్తారు, నాకు మంచిగా చెప్పరు అని కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా. మాట్లాడుతున్నానా? మాట్లాడు, మాట్లాడు. మాట్లాడుతుంటే చూడబట్టు పక్కనే ముందే ఇది సౌండ్ తక్కువ వస్తుంది అనేసి నేను మంచిగా నీట్గా మాట్లాడుతుంటే అక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి మంచిగా పిల్లలకి ఇంట్లోనే ఉంచుకొని బయటకి ఎక్కడికి పంపించకుండా కూల్ డ్రింక్స్ కానీ ఏమన్నా వాళ్ళకి ఎనర్జీ ఉండడానికి, తాగడానికి, తినడానికి ఏమన్నా చేసి పెడితే వాళ్ళకి కూడా హెల్త్ బాగుంటుంది. ఈ వేడి తట్టుకోవడానికి ఏమన్నా కూల్గా
కూల్ డ్రింక్స్ కానీ ఏమన్నా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్, బయట తెచ్చేదానికంటే కూడా. ఏ కూల్ ఏమంటారు, ఏ బాదం షేక్ కానీ వేరే ఏమన్నా సంథింగ్ ఉంటాయి కదా చాలా, కర్బూజా జ్యూస్ కానీ గ్రేప్స్ జ్యూస్ కానీ ఏదైనా మనం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాం కాబట్టి తినడానికి, అవన్నీ కూడా మనమే మిక్సీ పట్టేసుకుని జ్యూస్ చేసుకుని 3 గ్లాసులు అలా ఎంతమంది ఉంటే అంతమంది అన్ని కొంచెం కొంచెం తాగినా కూడా మంచిగా పాపం ఉంటుంది కదా. అలా కొంచెం ఈ సమ్మర్లో కూల్గా తాగడానికి ట్రై చేద్దాం. నేను కూడా కూల్ డ్రింక్స్ పైన వాటిపైన వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. మన వీడియోస్ని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ టింగ్ మని కొట్టండి. ఇది పళ్ళు కూడా పోయింది చూడండి, ఎలా కొట్టుకుని పోయినాయి పళ్ళు. ఎలక తినేసింది పడుకున్నప్పుడు వచ్చి, అలాగే పడుకున్నాడు, అందుకే తినేసింది. పడుకున్న వచ్చి అని కొట్టుకుని తిని బియ్యం దగ్గరికి వద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మాకు ఎప్పుడు ఇంట్లో ఇలా ఫైటింగ్ చేసుకునే ఉంటుంది ఒకరిపైన ఒక. సరే ఫ్రెండ్స్, మాట్లాడుతుంటే ఎలా చేస్తాను, వేస్ట్ పిలో వీడు. ఈ డబుల్ యాక్షన్ చూస్తారా సార్? వీడు డబుల్ యాక్షన్ చూడండి. వీడియో వన్ అంతా నీట్గా సాంప్రదాయాన్ని శుద్ధ పూసిన ఉన్నాడు కానీ అలా కాదమ్మా. వీడియో ఆపేసిన తర్వాత ఆయనది నార్మల్గా వీడియో చేసి పెడితే కనుక అయ్యా బాబోయ్ ఎంత గోల. పళ్ళు మూసుకోకలే, చూసిన తర్వాత ఇంకెందుకు మూసుకోకుండా అర్థంగా పెట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. టేక్ కేర్. వెల్కమ్ అంట. హాయ్ చెప్తుంది, ఇటు తిరిగి చెప్పు హాయ్, అక్కడ కాదు. వెల్కమ్ బెల్ల అంత పట్టింది. ఇక్కడ తిరిగంటే అక్కడ చూస్తావు, కొంచెం సైడ్కి. డెకరేషన్ ఎవరు చేశారు? ఇది డెకరేషన్ అంతా సరే కదా. ఇక్కడ ర్యాంక్స్ వేయలేదు, అదే కదా సెకండ్ క్లాస్ అని వేసారండి. చూడండి, నేను మనం రాలేదు ఎందులో ఫోటో వేయలేదు కదా. నువ్వు ఆర్కులో ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తే వస్తావు. ఏ ఉంచుకో, తీసేనా ఎందుకలాగా తీసేనా. హాయ్ రేపు మీ దోస్తా ఇక్కడ ఒక దోస్త్ ఉంది కదా. హాయ్ పట్టుకుంది. ఫోటో